హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని కన్సల్టెంట్ న్యూరో సైకాట్రిస్ట్ అండ్ సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతోని ఉన్నారు. అండ్ సెక్చువల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? యా ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే. అబ్బాయిలలో చాలా వరకు నరాల బలహీనత అని అంటుంటారు. నీకు నరాల బలహీనత ఉందిరా నీకు అది అని చెప్పడం జరుగుతుంటది కదా. అసలు నరాల బలహీనత ఎందుకు వస్తుంది సార్? ఒకవేళ వస్తే దానికి పరిష్కారం ఏంటిది? రైట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ నరాల బలహీనత అంటాం, కానీ నరాల బలహీనత అంటే అంగం స్టిఫ్గా ఉండకపోవడాన్ని, బాగా ఎరెక్ట్ కాకపోవడాన్ని కొన్ని ఏరియాల్లో కానీ ఇటువైపు మనం నరాల బలహీనత అని చూస్తాం. కానీ నరాల బలహీనతతో ఏంటి అంటే యూజువలీ అంగం స్తంభించుతో నరాల బలహీనత అంటే అది ఇట్ వోంట్ కమ్ బ్యాక్. యూజువల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రక్త ప్రసరణలో లోపాల వల్ల జరుగుతుంది. సో మనకి ఇది కూడా మిత్ వర్డ్. నరం పోతే అసలు అంగం స్తంభించడం కూడా జరగదు. సో వీళ్ళకి స్తంభిస్తుంది కానీ కొద్దిగా మెత్తగా పడిపోతుంది, మెత్తగా అయిపోతుంది. సో సెక్షువల్ యాక్ట్ ని కంప్లీట్ చేయలేరు. సో దీనికి కారణం వచ్చేసి రక్త ప్రసరణలో లోపం. సో ఎప్పుడైతే రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ నరాల బలహీనత అనే వర్డ్ కావచ్చు, అంగస్తంభన ఇష్యూస్ కావచ్చు, మనం సరిచేయచ్చు. ఓకే. చాలా వరకు రక్త ప్రసరణం అనేది అంగం వైపు వెళ్ళదు, దానివల్లనే మనకు అంగం స్తంభించకపోవడం ఉంటుంది. అసలు ఈ లోపం ఎందుకు వస్తుంది సార్? యాక్చువల్లీ ఇదే చాలా క్వశ్చన్స్ అసలు నాకు ఎందుకు వచ్చింది అనేది ప్రశ్నలు అడుగుతుంటారండి. బేసికలీ కొద్దిగా హార్మోనల్ డెఫిషియన్సీ అంటే ఫిజికల్ అబ్నార్మాలిటీస్ అంటాం. వాళ్ళకున్న మెడికల్ కోమార్బిడిటీస్ అంటాం కదా, లైక్ డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ సమస్యలు కావచ్చు, అండ్ హైపర్ కొలెస్ట్రీమియా అంటే రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ కావటం కావచ్చు. ఇవన్నీ ఫిజికల్ సమస్యలు. అంటే వీటి వల్ల అంగానికి రక్త ప్రసరణ అనేది జరగక వాళ్ళకి అంగస్తంభన లోపాలు రావచ్చు. అదేవిధంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే ఫిజికల్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే వాళ్ళకి భయాందోళనలు కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, ఏదో తెలియని లోపల ఆందోళన, నేను సెక్స్ చేస్తానో లేదా అన్న యాంగ్జైటీలు కావచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. వీటి వల్ల కూడా మనకు ఉన్న డిజైర్ అంటే కోరిక తగ్గట్టు అంగం స్తంభించదు. దీనివల్ల కూడా అంగస్తంభన లోపాలు వస్తాయి. సో ఫిజికల్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వీటి వల్ల రావచ్చు. అందుకే మనం అన్ని రకాల పరీక్షలు, హార్మోనల్ ఇష్యూస్ ఎన్ని చేయించినా అన్ని నార్మల్గా వస్తాయి, బట్ అతనికి అంగస్తంభం రాదు. సో దీనికి గల కారణాలు మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ కరెక్ట్ చేసుకొని వాళ్ళకి మనం షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఈజీగా హ్యాపీగా సెక్స్ చేసుకునే స్టేజ్కి తీసుకొని వస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.